స్టింగ్రేనా? అదేం ఫిష్? దాన్ని తినొచ్చా? అది ఎలా ఉంటుంది? చెప్తా. ముందుగా ఈ రెసిపీ చూడండి. స్వీట్ మాదిరిగా ఎంతగా ఊరిస్తుందో. సొర పుట్టు మాదిరిగా కనిపిస్తున్న ఈ రెసిపీ టేకు చేప పుట్టు. అది ఎలా చేయాలో చూద్దాం. అన్ని చేపల మాదిరిగానే టేకు చేప కూడా సాధారణంగా దొరుకుతుంటుంది. అందులోనూ 2-3 రకాలు ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. ఇదొక రకం, మళ్ళీ ఇదొక రకం. వీటిని సూపర్ మార్కెట్లోను ఫిష్ మార్కెట్లోను ఎక్కువగా మనం చూడం. ఎందుకంటే దీన్ని శుభ్రం చేయడం, వండుకోవడం చాలా కష్టం. వాసన కూడా చాలా ఎక్కువగా వస్తుంది. తీర ప్రాంత వాసులు మాత్రమే దీన్ని చక్కగా చేసుకొని తినగలరు. ఇప్పుడు చూస్తున్న ఈ పెద్ద చేపనే మనం రెసిపీ కోసం తీసుకున్నాం. మధ్య భాగాన్ని తీసేసాం. అక్కడ చాలా గట్టిగా ఉంటుంది, మిగతా అంతా మాంసం ఉంటుంది. దాన్ని ముక్కలుగా చేసుకొని నీటితో శుభ్రంగా కడుక్కున్నాం. దీన్ని కూడా మరి ఇంకా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. దీనికి పొలుసులు ముళ్ళులు అంటూ ఏమీ ఉండదు. 2 వైపులా జారే విధంగా ఉంటుంది. గట్టిగా పట్టుకొని కట్ చేయాల్సి ఉంటుంది. ఎముకలు కూడా కనిపించవు. మనం మధ్యలో భాగాన్ని తీసేసాం కాబట్టి ఇంకా ఏ ఎముక ఉండదు. కానీ తినదగిన మృదులాశతో ఏర్పడిన ముళ్ళులు ఉంటాయి. అది తర్వాత చూపిస్తాను. కట్ చేసుకున్న టేకు చేప ముక్కలను పసుపుతో మ్యారినేట్ చేసుకొని ఆ మ్యారినేట్ చేసుకున్న ముక్కలను ఆవిరితో ఉడికించాలి. అందుకు ఇదొక మార్గం. మట్టి పాత్రలో టెంకాయ చెట్టు ఆకులను పెట్టి దానిపైన ఈ ముక్కలను పెడుతున్నాము. ఇడ్లీ పాత్ర పైన కూడా ఉడికించుకోవచ్చు. అయితే వాసన వస్తుందని దాన్ని వాడలేదు. ఆవిరితో ఉడికించే విధానం మీకు ఇంకా బెస్ట్ విధానం తెలుసుంటే ఆ విధంగా కూడా ఈ చేపని ఆవిరితో ఉడికించుకోవచ్చు. ఉడికించుకునేటప్పుడు కొంచెం నీళ్లు సరిపోతాయి. పొయ్యి మీద పెట్టి 10 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించారంటే ఇదిగో ఇలాగా ఉడికిపోతుంది. తీసి కాసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే దాని తోలు భాగం మనం తీయాలి కాబట్టి వేడివేడిగా ఉంటే చేతులు కాలిపోతాయి. వీడియోలో చూపించినట్లుగా తోలు భాగాన్ని తీసి మధ్యలో మృదులాస్తి ఎముక అని చెప్పాను కదా, అవి కూడా తీసేసి కేవలం మాంసాన్ని మాత్రమే మనం సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఆ మాంసంలో కూడా కొంచెం నీళ్ళు ఉంటుంది. దాన్ని కూడా పిండేసుకోవాలి. అవి మేము చూపించడం లేదు. ఇలా ముందు వెనక ఉన్న జారుడుగా ఉండే చర్మ భాగాన్ని వంటలక్క జయ ఇలా తీసేశారు. మీరు కూడా అలా తీయాల్సి ఉంటుంది. చాలా కష్టమైన పని, కానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా మాంసం మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు. ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె పోసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. అవి వేగగానే కొంచెం కరివేపాకు, తరిగి పెట్టుకున్న ఆనియన్ను వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. కొంతమంది సొరపుట్టులో ఆనియన్ వేయరు, కానీ మేము ఆనియన్ వేసాము. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేగుతుండగానే ఒక 1/2 టీ స్పూన్ మనం పసుపు వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. ఈ నీచు వాసన కానీ ఈ చేప స్మెల్ కానీ కనిపించదు. అలాగే దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కాసేపు వేయించి మనం శుభ్రం చేసి పెట్టుకున్న టేకు మాంసాన్ని కూడా వేసి చిన్న మంట పైన 2 నిమిషాలు అన్నీ కలిసేలా ఫ్రై చేశారంటే మనకి టేకు చేప పుట్టు రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ తిందామన్నా ఏ రెస్టారెంట్లో దొరకదు. కేవలం వంటలక్క జయ మాత్రమే చేసి మీకు చూపించారు. సొరపుట్టు కొన్ని రెస్టారెంట్లో మాత్రం లభిస్తుంది. అది కూడా రెగ్యులర్గా ఇవ్వలేము. ఎందుకంటే లేత సొరచేప దొరకాల్సి ఉంటుంది. మేము కూడా గత కొన్ని రోజులుగా సొరచేప కోసం చూస్తున్నాం, కానీ ఇంకా అది దొరకలేదు. సో ఈ టేకు చేపతో మేము పుట్టు చేసాము. మీరు ఈ రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి రకరకాల సీ ఫుడ్ రెసిపీస్ కోసం మీరు వంటలక్క జయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రాజేష్ పామంజీ ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. ఏ ఛానల్లో దొరకనటువంటి అద్భుతమైన రెసిపీలు ఈ ఛానల్లోనే ఉన్నాయి. మీ ఫుడీ ఫ్రెండ్కి ఈ ఛానల్ గురించి షేర్ చేసి చెప్పండి. ఇంత అద్భుతమైన రెసిపీని ముందు పెట్టుకొని మాట్లాడుకోవడం అనవసరం. రసంలో కానీ సాంబార్లో కానీ ఈ రెసిపీని సైడ్ డిష్గా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.